తమ్ముడు చెల్లి, ఆత్మీయులైనటువంటి తల్లికి తండ్రికి నువ్వు పుట్టావు, ఎంత ఆత్మీయంగా జీవించాలి. చక్కగా చదివించే పేరెంట్స్కి నువ్వు పుట్టావు, ఎంత చక్కగా చదువుకోవాలి. మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నావు, మంచి ఆర్థిక వనరులు కలిగి ఉన్నావు, దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, ఎంతగా దేవునికి రుణపడి ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఉన్నారా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాళ్ళు? నా శరీరం నా ఇష్టం, నేను తాగుతా. నా శరీరం నా ఇష్టం, నేను తిరుగుతా. నా శరీరం నా ఇష్టం, పాపిష్టి పనులు చేస్తా. తల్లి అడగడానికి లేదు, తండ్రి అడగడానికి లేదు, భార్య అడగడానికి లేదు, భర్త ప్రశ్నించడానికి లేదు. నా ఇష్టం, నా శరీరం. నీ ఇష్టమా? నీ శరీరమా? ఎవరిచ్చారు నీకు ఆ శరీరం? దేవుడు కనికరించి నీకంటూ ఈ భూమి మీద జన్మించడానికి ఒక జీవితాన్ని ఇచ్చింది ఆ దేవుడు. జాగ్రత్త. దేవుడు ఈరోజు నేను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నిష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు, నీ శరీరాన్ని, నీ యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎవడన్నా భయం లేదు, భక్తి లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేస్తూ తిరుగుతున్నావు, ఏమీ కాదనుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే నువ్వు తట్టుకోలేవు.